అందరికీ నమస్కారం. శ్రీమతే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 8వ తేదీన ఆదివారం రోజున వీరికి మధ్యాహ్నం 3:15 తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ తులారాశి వారికి మధ్యాహ్నం 3:15 తర్వాత వీరికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వృషభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలన్నీ మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించడమని వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ తులారాశి వారు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. 100 మంది రాశి వారిని టార్గెట్ చేస్తూ ఉంటారు. వీరి ఎదుగుదలని ఆపాలి అని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అంటే వీరు పని చేసే స్థలంలో కావచ్చు, వ్యాపారం చేసే ప్లేస్లో కావచ్చు, ఇలా వీరితో మంచిగా ఉండేటువంటి వ్యక్తులు వీరిని నమ్మించి మోసం చేయాలి అని అనుకోవచ్చు. కనుక ఈ రాశి వారు కొద్దిగా అయితే మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక ఈ తులారాశి వారు గంభీరమైనటువంటి వాయిస్ని అయితే కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా ఆపదలో ఉంటే వారు చూసి వెళ్ళలేరు. అక్కడ వారికంటూ సహాయం, అంటే వారికి ఉన్న తోచిన సహాయం, వారికి ఉన్న తెలిసిన సహాయం అయితే ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇక వివరాలకు వెళ్తూ కనుక రాశి వారు గంభీరమైనటువంటి వాయిస్ని అయితే కలిగి ఉంటారు. కానీ వీరి కోపిష్టి వారు కాదు. కొన్ని సార్లు వీరి ఆలోచన విధానం అనేది చాలా షార్ప్గా అయితే ఉంటుంది. ఉన్నప్పటికీ కూడాను కొన్నిసార్లు మాత్రం వీరి ఆలోచన విధానం అనేది కొన్నిసార్లు డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే మంచిగా ఆలోచిస్తారు, ఒక్కొక్కసారి అయితే డిఫరెంట్గా అయితే ఆలోచిస్తూ ఉంటారు. అలాగే రాశివారు చాలా తెలివితేటలని కూడా కలిగి ఉంటారు. వీరి తెలివితేటలు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత తెలివిగా అయితే వీరు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీరికి మంచి వ్యక్తులనే గుర్తింపు కూడా ఉంటుంది. ఎందుకంటే వీరికి సమాజంలోని మంచి పేరు, గుర్తింపు అనేది వీరికైతే చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా యాక్టివ్గా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇక ఈ వ్యక్తులు అయితే ఆరోగ్యాన్ని వీరు చాలా బాగుంటుంది. అలాగా అని వీరు అందరూ అనుకున్నట్టుగా కోపిష్టి వ్యక్తులైతే కాదు అని చెప్పుకోవచ్చు. వీరికి కోపం అయితే ఎక్కువగా ఉంటుంది, కానీ మరి అంత ఎక్కువ అయితే ఉండదు, నార్మల్గానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లోనైతే వీరికి కోపం వచ్చినప్పుడు వీరిని కంట్రోల్ చేయడం ఈ పరివర్తనం కూడా కాదని చెప్పుకోవచ్చు. పనులన్నీ కూడా చౌకచక్యంగా పూర్తి చేస్తూ ఉంటారు. పనుల్లో ఏమాత్రం కూడా మంచి నేర్పతనం అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అయితే శత్రువులని అధిగమించుకోవాలి. తప్పకుండా మీరు గమనిస్తూ ఉండాలి. మీ యొక్క శత్రుత్వాన్ని, అంటే మీరు ఎవరైతే మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఓర్చుకోలేకపోతూ ఉంటారో అలాంటి శత్రువులను చూపిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులను గమనిస్తూ మీరు ఉండాలి. అలానే మీరు చేసేటువంటి కొన్ని పనులకు ఎవరికి చెప్పకూడదు. అంటే చాలామంది కూడా అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. ఎందుకంటే మన ముందు బాగానే మాట్లాడతారు, కానీ మన వెనకాల కొయ్యి తవ్వుతూ ఉంటారు. కాబట్టి మనం ఏ పని చేయాలన్నా, మొదలు పెట్టాలన్నా కూడా ముందు ఎవరికి కూడా చెప్పకూడదు. ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవరికి కూడా ఇలాంటివి మేము చేస్తున్నాము అని చెప్పినట్లయితే మీ పనులలో ఆటంకాలు అయితే కలిగించడానికి వారైతే మీ శత్రువులు ప్రయత్నం అయితే చేస్తుంటారు. దానివల్ల మీరైతే మీ యొక్క చేస్తా అన్న పనులన్నీ కూడా మీకు ఆటంకాలు అయితే కలిగేలాగా వారు ప్రయత్నించడం వల్ల మీకైతే అదే మీరు చేయడం అనేది విఫలం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ శత్రువులు ఎవరో, మిత్రులు ఎవరో మీరు ముందుగానే గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే చాలా దాన ధర్మాలు అయితే చేస్తూ ఉంటారు. అందుకే వీరికి ఏ కష్టం వచ్చినా అది అధిగమించిపోవడానికి అయితే మీకు ధైర్యం అయితే ముందుకైతే సాగుతూ ఉంటారు. అంటే ధైర్య సాహసాలతో ముందుకైతే వెళ్తారు. ఎందుకంటే ఇది గొప్ప మనసు. అంటే వీరు ఎవరైనా దాన ధర్మాలు చేయడంలో వీరు ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి మంచి చేయడం వల్ల వీరికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం అనే వల్ల వీరికి ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఎంతో ఓపికతో, ఓర్పుతో అయితే వారి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనేది వీరు తెలివితేటలుగా ఉపయోగించుకొని ఆ యొక్క సమస్యను అనేది పరిష్కారం అయితే చేసుకోగలుగుతారు.
కాబట్టి ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారైతే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా కూడా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. ఇక వీరి మంచి నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. ఇక పెద్దల పట్ల గౌరవం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఎవరికైనా గౌరవంగా మర్యాదగా అయితే వీరు నడుచుకుంటారు కనుక ఈ వీరు తులారాశి వ్యక్తులు అంటే అందరు కూడా ఇష్టపడుతూ ఉంటారు. మీ జీవితంలోని ఒక టర్న్ ఓవర్ చేసేటువంటి కొన్ని పాయింట్స్ అనేటివి ఖచ్చితంగా మీరు ఈ రోజున అయితే మీకు ఎదురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా మీకు ఈ రోజున అంటే జూన్ 8వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 3:15 తర్వాత వీరికి ఉద్యోగం చేస్తున్న అయితే అందులో ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఈ సమయంలో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల అయితే రావచ్చు, లేకపోతే ఒక వ్యక్తి వల్ల అయితే రావచ్చు. అదేవిధంగా ఈ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ సమయంలోనైతే వస్తుంది. లావాదేవీలు ముగుస్తాయి. సమయం అంటే మీకు సంసిత నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఆర్థికంగా కూడా పర్లేదు అని చెప్పుకోవచ్చు. ఉల్లాసంగా అయితే ఈరోజు గడిచిపోతుంది. ఈ రోజంతా కూడా బాధ్యతలు అప్పగించడంలో అంటే మీ యొక్క బాధ్యతలను ఇతరులను అప్పగించవద్దు అని నిర్ణయించుకుంటారు. ఒక సమాచారం అయితే ఆలోచిస్తూ అయితే ఉంటారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే స్నేహితులతో సంప్రదింపులు కూడా జరుగుతూ ఉంటాయి. మీ యొక్క పాత స్నేహితులు కావచ్చు, లేదా పాత అంటే మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు, వారితో కొన్ని సంప్రదాయించే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారిని సంప్రదించే అవకాశాలు అయితే ఈ సమయంలో ఉంటుంది. ఇక వారి వల్ల మీకు ఇతరుల పట్ల ఉన్నటువంటి నమ్మకం మీ వరకు వచ్చేసరికి అది కోల్పోయిన అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇతరులను మీరు నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు కొన్నిసార్లు నమ్మకపోవచ్చు, కానీ మీకు హార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా హార్డ్ వర్క్ చేయడంతో పాటుగా మీ యొక్క కష్టాన్ని నమ్ముకొని మీరు ముందుకైతే సాగిపోతూ ఉంటారు. కానీ మీరు ఒక్కసారి ఏదైనా అనుకుంటే దాన్ని ఖచ్చితంగా కూడా చేసే వరకు కూడా నిద్రపోరు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో మీకు ఉన్నటువంటి స్థాయికి చేరుకోవడానికి, మీ గమ్యానికి చేరుకోవడానికి మీరు అనేక రకాల సమస్యలను పడుతైతే వస్తారు. అయితే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఈ రోజున మీకైతే దక్కబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మంచి గుర్తింపుతో అయితే మీరు పొందుకుంటారంటే మీ యొక్క విజయాలను అయితే మీరు ఈ సమయంలో అయితే ఖచ్చితంగా సాధిస్తారు. ఇక మీకు మంచి శుభవార్తలు అయితే వస్తాయి. ఈ సమయంలో మీకు ఇలాంటి విషయాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఇక ముఖ్యంగా మీరు కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండడంతో పాటుగా కొంత జాగ్రత్తలు అయితే ఉండాలి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూస్తూ ఓర్వలేని వారు కూడా ఉంటారు. మీ జీవితంలో టర్న్ ఓవర్ పాయింట్ అనేది కూడా ఎవరికి కూడా చెప్పుకోవడం వద్దు. కొన్ని సందర్భాలలో మీకు గ్రహాలు అనుకూలించినప్పుడు ఒకసారి ధనవంతులుగా మారే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనుకుంటే ఒక క్షణం కూడా సరిపోతుంది. అంటే ఏ విధంగా మన జీవితంలోనే ఎలాంటి టర్న్ ఓవర్ అవుతుందో మనం ఊహించలేము. అలాగని మన జీవితంలో ఒక చిన్న పాయింట్ అయితే సరిపోతుంది. ఇక మనం అవ్వడం అయితే ఖాయం. ఒక చిన్న ఫోన్ కాల్లో ధనవంతులు కావచ్చు, ఒక చిన్న బిజినెస్లో ధనవంతులు కావచ్చు. ఇలా జీవితంలో అనేది ఎప్పుడు ఎలాగా మారుతుందో కూడా ఎవరి చేతిలో కూడా ఉండదు. త్వరలో మీకైతే మంచి బ్రేక్ అయితే వస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఈరోజు విద్యార్థులకు మార్గదర్శనం చేస్తారు. ఉన్నత చదువులకు సంబంధించి వారు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడానికి సహాయం చేస్తారు. పని మధ్యలో సేపు మీరు విశ్రాంతి తీసుకొని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మీ ఆస్తి వ్యవహారాల్లో వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను అయితే తెచ్చిపెడతాయి. స్నేహితులు, బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు. మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆఫీసులో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలాగా ఉంటుంది. మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టేసి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. తులారాశి వారికి ఆదివారం నాడు ప్రేమ వ్యవహారాల్లో వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేవు. తులారాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చేసి క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి తులారాశి వారు ఈ విధంగా దైవారాధన చేసుకుని అంత మంచి జరుగుతుంది.